అంటే ఒక చిన్న స్టోరీ నేను పేపర్లో చదువుతుంటా. ఒక టీచర్ వెళ్తూ ఉంటే పిల్లలందరూ ఏడ్చుడు బాగా ఎక్కువ ఉంటుంది, ఫుల్ ఏడుస్తుంటారు, టీచర్ని పట్టుకొని వదలరు. అంటే అందరూ కాదు, కొంతమంది టీచర్స్కి. అట్లాంటిది కూడా మన సర్వేపల్లి రాధాకృష్ణన్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మైసూర్ మహారాజా కాలేజీలో చేసి రిటైర్ అంటే అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కాలేజీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు పిల్లలకు చాలా ఇష్టం, బాగా చెప్తారు ఆయన. ఎందుకు ఒక టీచర్ని బెస్ట్ అని ఎందుకు చెప్తుంది తెలుసా మీకు? ఒక సబ్జెక్ట్ చెప్తేనే కాదు, ప్రతి పిల్లోడికి కష్టం నష్టం ఉంటుంది. ఒక పిల్లోడు లేటుకు వచ్చిందంటే ఎందుకు లేటుకు వచ్చాడో తెలుసుకొని పనిష్మెంట్ చేయటం గొప్ప టీచర్ లక్షణం. లేటుకు వచ్చిండు కాబట్టి పనిష్మెంట్ చేయటం బ్యాడ్ టీచర్ లక్షణం. లేట్ అవ్వటానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. హెల్త్ బాగాలేకపోవచ్చు, ఇంట్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, వచ్చేటప్పుడు ఆ బైక్కి పంచర్ అయి ఉండొచ్చు, ఇన్ని రకాల రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక మార్కులు తక్కువ వచ్చినాయి, రీజన్ ఏంటి తెలుసుకోవాలి. వై యూ గాట్ లెస్ మార్క్స్. అది ఒక టీచర్ చేయటం స్టార్ట్ చేస్తే ఆ పిల్లోడికి అనుకుంటుంది, ఏమో ఇప్పుడు 5 మార్క్స్ వచ్చినాయా, ఓకే లెట్ ఇట్ బి, ఈసారి నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అది చెక్ చేసి ఈసారి ఒక 7 మార్క్స్కి టార్గెట్ పెట్టుకో. ఎవరైనా ఇంతవరకు ఒక టీచర్ అని చెప్తున్నారు అట్లా? 5 మార్క్స్ వచ్చినోడిని యువర్ స్లో లెర్నర్, యువర్ అన్ఫిట్, అలాంటి ఎప్పుడైతే మాట్లాడుతామో ఆ పిల్లోడు సైకలాజికల్గా డీమోటివేట్ అయిపోతాడు. ఈ చిన్నపిల్లల్ని కొంచెం రెస్ట్ ఇస్తే పోతాం ప్రీప్రైమరీ. యా, దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ హియర్. సో అలాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి టీచర్స్కి ఎప్పుడూ పిల్లోడిని విమర్శించటం, వాడికి మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, అట్లీస్ట్ ఒక